ఓం శ్రీమాత్రే నమః. శ్యామలా నవరాత్రుల్లో మొదటి రోజు లఘు శ్యామలాదేవి అలంకారం. లఘు అనగా చిన్నది అని అర్థం. పూర్వం ఒకప్పుడు మతంగ మహర్షి జగదంబకై తపస్సు ఆచరించారు. ఆమెను తన కూతురుగా పొందాలని ఆయన కఠిన తపస్సు ఆచరించారు. అప్పుడు ఆ తల్లి రాజశ్యామలగా ఆయనకు సాక్షాత్కరించి మతంగ మహర్షి కోరిక ప్రకారం ఆయనకు కుమార్తెగా జన్మించింది. నాటి నుండి ఆమెను మాతంగి, మాతంగ కన్యక అని వ్యవహరించేవారు. మతంగ మహర్షికి చిన్నారి తల్లిగా అనగా లఘుస్వరూపంగా కనిపించినందున ఆమెను లఘుశ్యామలగా పిలిచేవారు. ఈ తల్లి ఏ విధంగా అయితే బాలా త్రిపుర దేవిని లలితా త్రిపుర దేవి యొక్క లఘుస్వరూపంగా భావిస్తారో, లఘుశ్యామలాదేవిని కూడా రాజశ్యామలాదేవి యొక్క లఘుస్వరూపంగా పూజిస్తారు. ఈ లఘుశ్యామలాదేవి ఎర్రని చారలు గల తెల్లని వస్త్రాన్ని ధరించి వల్లకి అనే వీణను ధరించి ఉంటుంది. ఈ లఘుశ్యామలాదేవి మంత్రం కూడా చిన్నదిగా ఉండి శీఘ్ర ఫలితాలను ఇస్తుంది. రండి, మా ఇంట వేంచేసిన లఘుశ్యామలాదేవిని దర్శించుకుందాం. జయ జనని సుధా సముద్రాంత హృద్యన్మణిద్వీప సంరూఢ బిల్వాడవి మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతార వాస ప్రియే కృత్తివాస ప్రియే సర్వలోక ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోలని పస్రగా బద్ధ చోనీ సనాతత్రికే సానుమత్పుత్రికే శేఖరీ భూత शीतांशुरेखामयूहावली बद्धसु स्निग्धनीलालकश्रेणि शृङ्गारिते लोकसम्भाविते।